పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేవీకి సంబంధించిన ఒక స్పీడ్ బోట్ ఢీకొట్టిన సంఘటనలో దాదాపు 13 మంది మరణించారు. ముంబై తీరంలో ఈ సంఘటన జరిగింది. దానికి సంబంధించిన వార్త చూద్దాం. ముంబై తీరంలో లాంచీ బోల్తా 13 మంది మృతి. నేవీ స్పీడ్ బోట్ ఢీకొట్టడంతో ప్రమాద సమయంలో లాంచీలో 110 మంది, బోట్లో 4 ఉన్నారు. 97 మందిని రక్షించిన నేవీ అధికారులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది మరియు మత్స్యకారులు. ముంబై తీరంలో జరిగిన ఘోర ప్రమాదంలో సముద్రంలో మునిగి దాదాపు 13 మంది మృతి చెందారు. ఇండియన్ ట్రయల్స్లో ఉన్న ఒక ఇండియన్ నేవీ స్పీడ్ బోట్ అదుపు తప్పి ప్యాసింజర్ లాంటిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 3 నేవీ సిబ్బంది, 10 మంది టూరిస్టులు మరణించినట్టు నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు 110 మంది ప్రయాణికులతో నీల్ కమల్ అనే లాంచీ తీరంలోని గేట్వే ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎలిఫెంటా గుహలకు బయలుదేరింది. తీరం నుంచి కొంత దూరం వెళ్ళాక నేవీకి సంబంధించిన స్పీడ్ బోటు ఒకటి వచ్చి లాంచీని బలంగా ఢీకొట్టింది. దీంతో లాంచీ బ్యాలెన్స్ కోల్పోయి సముద్రంలో మునిగిపోవడంతో వెంటనే స్పందించిన నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. 11 నేవీ బోట్లు, 3 మ్యారైన్స్ పోలీస్ పడవలు, 11 నేవీ బోట్లు, 3 మ్యారైన్ పోలీస్ పడవలు, ఒక కోస్ట్ గార్డ్ పడవ ద్వారా 97 మంది ప్రయాణికులను రక్షించగలిగారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. గల్లంతైన మరో 4 కోసం హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. రెస్క్యూ చర్యల్లో మెరైన్ పోలీసులతో పాటు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ కార్మికులు, మత్స్యకారులు కూడా పాల్గొన్నారని అంటున్నారు. ట్రయల్స్ చేస్తున్న సమయంలో బోటు ఇంజన్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దానివల్లనే ప్రమాదం జరిగిందని కూడా ఈ నేవీ ప్రకటించింది. లాంచీ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు దాదాపు 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని కూడా సీఎం ప్రకటించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.